అడ్మిషన్స్ మీద ఒక స్పెషల్గా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అందులో అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు, ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఓకే, సో టోటల్ సీట్స్ వచ్చేసి 4400 సీట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓకే, 3000 అని అదని అప్పట్లో న్యూస్ వచ్చింది కదా, అదేం కాదు. సో ఇప్పుడు ఫైనల్గా కన్ఫర్మ్ అయిపోయింది 4400 సీట్స్ అని. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నూజివీడ్లో జరుగుతుంది 8th నుంచి 12th నవంబర్ వరకు. ఏ రోజున ఎవరెవరు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారు, చూసుకోండి మీరే. అండ్ మీకు ఆల్రెడీ ఒక స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉండి దాన్ని మీరు ఆర్జీకేటీ సెట్ అప్లికేషన్లో మెన్షన్ చేయకపోయినా మీ దగ్గర ఆ రిజర్వేషన్కి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, అలాగే మీ దగ్గర ఒక రిజర్వేషన్ కన్నా 2-3 రిజర్వేషన్లు కనుక ఉంటే మీరు ఆ 2-3 రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఏ డేట్ని అటెండ్ అయినా పర్లేదు. ఓకే, సో మిగిలిన జనరల్ వాళ్ళు ఉన్నారు కదా, జనరల్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ నూజివీడు, ఆర్కే వ్యాలీ 2 ప్లేసుల్లో జరుగుతుంది. వాళ్ళకి వచ్చేసి 22 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. క్యాండిడేట్ స్టిల్ ఆర్ గివెన్ ది ఆప్షన్ ఫర్ ది కరెక్షన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఓకే, అంటే మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఏమన్నా మీరు తప్పుగా సబ్మిట్ చేసి ఉంటే కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్లో పెట్టడం మర్చిపోయి ఉంటే కనుక ఆ టైంలో కూడా మీరు ఈ రిజర్వేషన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పెట్టుంటే ఆ టైంలో కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే తప్పుగా డీటెయిల్స్ ఫిల్ చేశారో వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. క్యాండిడేట్స్ కెన్ చూస్ దేర్ ప్రిఫర్డ్ క్యాంపస్ అమాంగ్ ది అవైలబుల్ క్యాంపసెస్ యాజ్ పర్ దేర్ ర్యాంక్ కేటగిరీ ఎట్ ది టైమ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సో మీకు కౌన్సిలింగ్ టైంలో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మొత్తం మీకు అవైలబుల్గా ఉన్న క్యాంపస్లో మీకు నచ్చిన క్యాంపస్ని చూస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు ఉన్న ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, the candidates can attend either at Nujvid campus or RK Valley campus for counseling to get the admission in any of the 4 campuses located in Nujvid, RK Valley, Srikakulam, Ongole as per the schedule given below. అంటే మీరు నూజివీడ్ దగ్గర కౌన్సిలింగ్కి అటెండ్ అయినా పర్లేదు, ఆర్కే వ్యాలీలో అటెండ్ అయినా పర్లేదు, మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడ అటెండ్ అవ్వండి. సో ఏ రోజున ఎవరెవరు రావాలని చెప్పేసి మొత్తం మెన్షన్ చేశారు. ఓకే, సో 22/11 నవంబర్ 22న ఆల్ కేటగిరీస్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా 1 నుంచి 200 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు, ఓకే 1 నుంచి 200 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు మార్నింగ్ 8 AM కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి 201 నుంచి 400 వరకు సేమ్ ఆల్ కేటగిరీస్ నవంబర్ 23న 401 to 800 ర్యాంక్స్ అటెండ్ అవ్వాలి. ఆఫ్టర్నూన్ 801 to 1200 ర్యాంక్స్ వాళ్ళు అటెండ్ అవ్వాలి. సో ఇలా ఒక్కొక్క డేట్న ఒక్కొక్క వాళ్ళకి మెన్షన్ చేశారు. సో 27th వరకు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటున్నారు, అంటే అందరినీ. 28th నుంచి క్యాస్ట్ వైజ్ పిలవడం మొదలుపెట్టారు. ఓకే, 28న ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5001 నుంచి 5600 మధ్య ఓసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి, పిలిచినంత మాత్రాన మీకు అక్కడ సీట్ వచ్చేసిందని కన్ఫర్మ్ కాదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఫేస్ టు లిస్ట్ అలాంటివి ఉండవు. ఇది సీట్లు మిగిలిపోతే కనుక నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళని పిలిచేస్తారు, నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళతో ఆ సీట్లు అనేవి ఫిల్అప్ చేసేస్తారు. దీనికి ఫేస్ టు లిస్ట్ అలాంటివే ఉండవు. ఓకే, సో 28న ఎవరైతే 5001 నుంచి 5600 వరకు మధ్య ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. 5601 నుంచి 6000 వరకు మధ్య ఉన్న ఓసీ వాళ్ళు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ 28నే ఆల్ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ వీళ్ళందరూ 5001 నుంచి 5600 వరకు ఉన్న వాళ్ళు వెళ్ళాలి. 5601 నుంచి 6000 వరకు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, అలాగే 29న ఎస్సీ వాళ్ళు వచ్చేసి 6001 నుంచి 10,000 మధ్య ర్యాంక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళేమో 6001 నుంచి 7000 ర్యాంక్ మధ్య. అర్థమవుతుంది కదా అసలు టెర్మినాలజీ ఏంటి అని. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 29న ఈడబ్ల్యూఎస్ అని ఉంది కదా, 6001 నుంచి 7000 వరకు ర్యాంక్స్ మధ్యలో అన్ని క్యాస్ట్ వాళ్ళు, అన్ని కేటగిరీ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరిని పిలిచారంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే పిలిచారు. సో ఇలా పర్టికులర్ కేటగిరీస్ని, పర్టికులర్ వాళ్ళని పిలుస్తున్నారు. ఓకే, సో ఇలా 30న ఎస్సీ వాళ్ళు 10,001 నుంచి 14,000 వరకు ఉన్న వాళ్ళు రావాలి. ఎస్టీ వాళ్ళు 6,000 నుంచి 21,000 వరకు మధ్య ఉన్న వాళ్ళు రావాలి. ఎస్టీ వాళ్ళు 21,001 నుంచి 25,000 వరకు మధ్య ఉన్న వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. ఇంకొకటి, వచ్చిన వాళ్ళందరికీ సీట్ కన్ఫర్మ్ అలాంటిది ఏమి ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మంచి ర్యాంక్ ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంతేగాని సీట్ కన్ఫర్మ్ అలాంటిది ఉండదు.
సో ఎందుకంటే కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది కాబట్టి. ఏయూ అంటే ఇక్కడ రీజన్ ఒకటి మెన్షన్ చేశారు కదా, సో ఏయూ ఎస్వియు నాన్ లోకల్ అని, అసలు అవేంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్. ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద వచ్చే డిస్ట్రిక్ట్స్ ఏంటంటే, క్యాండిడేట్ అనేవాడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాల్లో కనుక చదువుంటే కనుక ఆ స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కిందకు వస్తాడు. అదే మీరు కనుక నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్లో చదువుంటే కనుక మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ కిందకు వస్తారు, ఎస్వియు యూనివర్సిటీ. ఓకే, నాన్ లోకల్ అని ఇంకొకటి ఉంది కదా, అదేంటంటే ఓపెన్ మెరిట్ సీట్స్. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాంతోపాటు తెలంగాణ వాళ్ళు ఇద్దరు ఆ సీట్స్కి పోటీ పడవచ్చు. ఓకే, అటెండింగ్ నేను చెప్పింది ఇక్కడ రాశారు. Attending counseling does not guarantee admission, as more number of candidates has been called for the counseling than the available seats under all categories to complete the counseling process in one phase. సో ఒక్క ఫేజ్లోనే మొత్తం ఆ సీట్స్ అన్నీ ఫిల్ చేయడం కోసం ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ కంటే ఎక్కువ మందిని పిలిచారు. ఓకే, సో అందుకు పిలిచిన వాళ్ళందరికీ సీట్ వచ్చేస్తుందని గ్యారంటీ లేదని చెప్పేసి హైలైట్ చేసి మరీ రాశారు. సో మిమ్మల్ని రెగ్యులర్గా www.rgkt.in అని ఉంది కదా, సో ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. అసలు ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ర్యాంకులు ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ డైలీ బేసిస్ మీద అప్డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఎస్సీ కేటగిరీ అనుకోండి, ఎస్సీ కేటగిరీలో నూజివీడ్లో ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఇడుపులపాయలో ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి డైలీ అప్డేటెడ్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. సో మీరు వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, సీట్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్ అమాంగ్ ది అవైలబుల్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఆర్జికేటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లేట్ రిపోర్టింగ్. సో మీరు కరెక్ట్గా టైంకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఏ రోజున పిలిస్తే ఆ రోజునే వెళ్ళాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. Candidates have to continue their study in the respective campus where they are admitted, and transfer of campus is not possible once the counseling is completed. అంటే మీకు సపోజ్ శ్రీకాకుళంలో వచ్చింది, శ్రీకాకుళం నుంచి నూజివీడికి షిఫ్ట్ అవుదామంటే ఉండదు, కుదరదు. ఓకే, మీకు ఎందులో సీట్ వస్తే అక్కడ మీరు ఎడ్యుకేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎవ్రీ క్యాండిడేట్ అడ్మిటెడ్ మస్ట్ బి గివెన్ an undertaking along with the parent guardian to comply with it. సో మీకు అండర్టేకింగ్ ఫామ్ అనేది ఇస్తారు. ఓకే, కౌన్సిలింగ్ టైంలోనే ఇస్తారు. ద క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ది బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నీడ్ టు ప్రొడ్యూస్ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ అట్ ది టైమ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సో మీ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి రిజర్వేషన్స్ కనుక క్లెయిమ్ చేస్తుంటే కనుక. ద సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద 2021 విల్ బీ కన్సిడర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కనుక ఆ సీటు పొందాలనుకుంటే మీకు 2021లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉంటేనే దాన్ని వ్యాలిడ్ కింద పరిగణిస్తారు. 2020లో ఉన్నవి, 2019లో ఉన్నవి సర్టిఫికేట్స్ ఇన్వాలిడ్ కింద చూస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ ద ఒంగోల్ క్యాంపస్ విల్ స్టడీ దేర్ 2 years ఆఫ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇన్ ద ఆర్కే వ్యాలీ క్యాంపస్. ఓకే, సో ఒంగోల్ క్యాంపస్ వాళ్ళు ఎవరైతే ఒంగోల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఫస్ట్ 2 years వచ్చేసి ఆర్కే వ్యాలీలో చదువుతారు. ఓకే, అది మెన్షన్ చేశారు ఇక్కడ. The candidates who have already admitted in other institutions, if they got seat in RGKT, subject to admission of all the అంటే మీరు మీ ఒరిజినల్స్ అన్నీ ఆల్రెడీ వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయి అక్కడ సబ్మిట్ చేసి ఉంటాయి కనుక టీసీ ఇవన్నీ ఉంటాయి కదా, సో మీకు టైం అనేది ఇస్తారు పర్టికులర్గా. ఆ టైం లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ద certificates that need to be brought by the candidates for the counseling will be mentioned in the individual call letters. సో మీకు స్పెషల్గా కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏమేమి పట్టుకురావాలా, సర్టిఫికేట్స్ లిస్ట్ ఏంటి అవన్నీ మీకు స్పెషల్గా అందులోనే మెన్షన్ చేస్తారు. మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, గ్రూప్ యాక్టివ్గానే ఉంది. మీకులానే చాలామంది స్టూడెంట్స్, మీ పీర్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో ఒకరి డౌట్స్ ఒకటి క్లారిఫై చేసుకోండి. ఓకే, మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉంది కాబట్టి మిస్యూజ్ అయితే చేయొద్దు. అండ్ ఓకే, అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని కనుక ఇందులో పిలవకపోతే, మీ ర్యాంక్, మీ కేటగిరీ ఇందులో కనుక పిలవకపోతే మీరు ఇంకా ఆల్టర్నేట్ చూసుకోవడం. ఇంకా మీకు ఆల్మోస్ట్ కాల్ అయితే రాదు ఆర్జికేటీ నుంచి. ఓకే, అండ్ మిమ్మల్ని పిలిచినంత మాత్రమే మీకు సీట్ కన్ఫర్మ్ అని కూడా లేదు. సో ఆర్జికేటీ కన్నా ఇంకా మంచి ఆపర్చునిటీస్ చాలా క్యాంపసెస్ ఉన్నాయి, అంటే చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో అన్నీ యూటిలైజ్ చేసుకోండి. ఇది ఒకటే ఫైనల్ అయితే కాదు, ఇంకా నెక్స్ట్ జేఈ మెయిన్స్, ఇంకా నీట్, ఎంసెట్ ఇటువంటి మంచి మంచి అన్నీ. సో అన్నీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.